హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ క్యూటీస్ ఛానల్. నేను మీ హేమలత. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేసేయండి. మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఇంక ఈ వీడియో వచ్చేసి మేము అందరం కలిపి మండి బిర్యానీకి అయితే వెళ్ళామన్నమాట. ఎవరెవరంటే మేము, మా అక్కలు, మా వదినాళ్ళు అనమాట. ఇంకా పిల్లలు కూడా. మా హితేష్ గడు అయితే రాలేదు, ఎందుకంటే ఆడికి క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాడు అనమాట. ఇంకా మేము వెళ్తున్నామని మా స్వీటీ చూడండి పైనుంచి ఎలా చూస్తుందో, బాధగా చూస్తుంది పాపం. వచ్చేమంటే ఇప్పుడే రెడీగా ఉంది, మేము తీసుకెళ్ళాలి. కానీ ఫస్ట్ అయితే మా ఆయన, మా చిన్నోడు, మా మామయ్య కలిపి వెళ్ళిపోయారనమాట బండి మీద. ఇంకా తర్వాత అయితే మా అన్నయ్యన, వెన్ని, ప్రీతము, గౌతము వాళ్ళు ముగ్గురు కలిపి బండి మీద వెళ్ళిపోయారనమాట మా అన్నయ్యతోనే. ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరంటే నేను, మా వదిన, మా అక్క, మా గీతంగాడే అనమాట మిగిలాము. మేము అందరం కలిపి ఆటోకి అయితే వెళ్ళిపోయాము. ముందైతే ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, అక్కడి నుంచి అయితే ఫోన్ చేశారు. కానీ మేము ఎక్కిన ఆటో అతను అయితే మేము చెప్పిన దగ్గరికి తీసుకెళ్ళలేదు, కొంచెం ముందుకు ఆపేశారు. మళ్ళీ అక్కడి నుంచి నడుచుకొని అయితే వెళ్ళాం అనమాట. ప్రతం చెప్పురా, మీరు వెళ్ళగానే ఏం చేశారు? అక్కడ ఆడుకున్నామమ్మా లాప్టా. చూడండి ఆడుకున్నారట. మేము ఆ గ్యాప్లోనే ఆడేసుకున్నారు మొత్తం నలుగురున పిల్లలందరూ. క్రితం మనం వెళ్ళిన రెస్టారెంట్ నీకు నచ్చిందా? ఎలాగనిపించింది చూడడానికి? అదినా చాలా బాగుందమ్మా, బిర్యానీ కూడా చాలా బాగున్నది. నెక్స్ట్ వాళ్ళ గెటప్లు చూసావా? దుబాయ్లో ఉంటారు కదా, వాళ్ళ రెడీ అయ్యారనమాట. స్టార్టింగ్ మేము వెళ్ళగానే ఫస్ట్ క్యామిల్స్ అయితే కనిపించాయి అనమాట లోపలికి ఎంట్రన్స్. చాలా బాగున్నాయి క్యామిల్స్ అయితే. అవి నిజం క్యామిల్స్ లాగే ఉన్నాయన్నమాట. మంచి డార్క్నెస్లో కనిపించాయి. లైటింగ్ అది బాగా సెట్ చేశారు. వీకెండ్ కదా, చాలామంది అయితే వచ్చారనమాట. రెస్టారెంట్ కొంచెం బిజీగానే ఉంది. మేము వెళ్ళి ఆర్డర్ చెప్పిన అరగంటకు వచ్చిందనమాట. మరి అరగంటలో ఖాళీగా ఉంటారా మా పిల్లలు అయితే ఇంకా కాల్ చేయడం స్టార్ట్ చేశారు అక్కడ కూడా. ప్రీతం చెప్పురా, ఏడ్ చేశారు? మొత్తం కాల్ చేసాం అమ్మా. మొత్తం మెనూ పేపర్లు ఏటేటి ఉన్నాయో మొత్తం అన్నీ చదివి వినిపించాడు మా ప్రీతంగాడు అయితే. ఏంటేంటి కావాలో, ఏంటేంటి అవైలబుల్గా ఉన్నాయో అక్కడ మొత్తం అన్నీ చదివాడు అనమాట. ఆ గ్యాప్లోని కొద్దిగా దాహం వేస్తుంది అనగానే ఇంకా వాటర్ బాటిల్స్ అయితే ఆర్డర్ చెప్పారు. కూలింగ్ బాటిల్స్ కొంచెం ఎండగా ఉన్నాయి కదా బయట, అందుకని కూలింగ్ వాటర్ బాటిల్సే చెప్పారు. ఇంకా ఆర్డర్ వచ్చిన గ్యాప్లోని పిల్లలు వాటర్ అయితే తాగేశారనమాట. వాటర్ ఎక్కువ తాగకండి బాబు, చెప్పింది అంత వేస్ట్ అయిపోద్ది మళ్ళీ తినకపోతే అని చెప్పి దెబ్బలాడితే కొంచెం తాగడం ఆపారనమాట. మేము కూడా కొంచెం కొంచెం తాగాము, మరీ బాగా దాహం ఎక్కువైపోతుందని చెప్పి. ఇంక ఈ రెస్టారెంట్కి వెళ్ళడం కోసం అని చెప్పి ఇంకో దీని నుంచి మొత్తం హడావుడి అయిపోయింది అనమాట ఇల్లు అంతనా. మాకైతే ఒక పూట కావాలి రెస్ట్ దొరికింది, మధ్యాహ్నం టైంలో వండడం తప్పిందనమాట. మళ్ళీ యథావిధిగా రాత్రి అయితే వండుకోవాలన్నమాట. మేము తినడానికి టిఫిను, పిల్లలు అన్నం తింటారా అన్నమో మరి లేకపోతే వాళ్ళని అడిగి చెయ్యాలి. మనం చేసామనుకోండి వాళ్ళ మూడ్ని బట్టి అనమాట. ఒకసారి తింటానంటారు, ఒకసారి తిన్నంటారు. ఇంకా వాళ్ళని అడిగి చేద్దామని చెప్పేసి ఇంకా మేమైతే ఏం చేయట్లేదు ఈ మధ్యన. ఎందుకంటే ఎండాకాలం వచ్చింది కదా, ముందుగా ఏవి చేసి పెట్టించినా సరే వేస్ట్ అయిపోతుంది అనమాట ఫుడ్. అందుకే వాళ్ళని అడిగి చేద్దాం కదా అని చెప్పి ఇంతకు ముందులాగా ఏది ముందుగా ప్రిపేర్ చేయట్లేదు. ఆర్డర్ చెప్పిన అరగంట తర్వాత తీసుకొచ్చారు మాకు పెద్ద ప్లేట్తోని మండీ బిర్యానీని. ఫస్ట్ ఓ ప్లేట్ చెప్పారు, ఆ తర్వాత అది వచ్చిన ఒక 5 నిమిషాలకి రెండో ప్లేట్ కూడా వచ్చిందనమాట. ఏంటంటే ఉన్నాయంటే అందులోని ప్రీతం ఏంటంటే ఉన్నాయో చెప్పు ఐటమ్స్. ఫిష్ ఫ్రై, ప్రాన్స్ అండ్ చికెన్ కీరా అండ్ మైనస్. ఇంకా ఎక్స్ట్రా స్టార్టర్స్ చెప్పాం కదా, ఏటేటి చెప్పాం అవి? డ్రాగన్ చికెన్, చికెన్ మెడ్ స్టిక్స్. టైం అయితే 2 o'clock అయిపోయింది కదా, ఇంకా అందరికీ ఆకలి వేస్తాం అనమాట. నార్మల్గా మేము ఇంట్లో అయితే 12:30కి 1కి అలా తినేస్తాం ఇంట్లోని. మధ్యాహ్నం టైమింగ్స్ అనమాట మా భోజనం టైమింగ్స్. ఇంక ఈరోజు అయితే 2 అయిపోయింది కదా, ఇంకా ఆకలి వేసింది ఒక్కొక్కరికి. ఇంకా ఫాస్ట్గా బిర్యానీ మీద దండయాత్ర అయితే స్టార్ట్ చేసాము అందరూ. ఇంకా చెప్పిన ఆర్డర్ మెల్లగా ఎలాగోలా తినేసాం అనమాట. ఫస్ట్ 2 ప్లేట్లు చెప్పాం కదా, అవి తినేసాం కదా అని చెప్పేసి ఇంకొక ప్లేట్ కూడా ఎక్స్ట్రా చెప్పారు, మినీ ప్లేటు. ఏం చెప్పాము ప్రీతం మనం? జంబో ప్యాక్ బిర్యానీ ఆర్డర్ చెప్పేశాక ఇంకా అవి తినలేదన్నమాట. ఇంకా గేర్లేకపోయారు తిన్న 2 ప్లేట్లకే. ఇంకా దాన్ని అయితే పార్సిల్ చేయించి ఇంటికి తీసుకొచ్చారనమాట వాళ్ళు వచ్చినప్పుడు. మేమైతే ముందు వెళ్ళిపోయాము, నేను మా ఆయనకు కొంచెం డ్యూటీ పని ఉందని చెప్పేసి నేను మా ఆయన ముందు వెళ్ళిపోయాము ఫాస్ట్గా భోజనం చేసి. మా ఆయన వెళ్ళి దారిలోని స్వీట్ ఇండియా స్వీట్ షాప్ దగ్గర అయితే ఆపారనమాట. అక్కడ స్వీట్స్ అవి తీసుకోవడానికి. నేనైతే అక్కడ చిన్నది లిమ్కా బాటిల్ అయితే తీసుకున్నాను. మా ఆయన అయితే ఇంటి కోసం అని చెప్పి మలై శాండ్విచ్ అయితే తీసుకున్నారు అక్కడ.
మేము వచ్చిన అరగంటకి అయితే మొత్తం అందరం వచ్చారనమాట. మామయ్యలు, అక్కలు, వదినాలున. ఆ అక్కలకి తెలియకుండా మామయ్య అయితే పెద్దది థమ్స్అప్ బాటిల్ అయితే తీసుకొచ్చారు. ఇంకా మామయ్యకి తెలియకుండా అక్కలు అయితే ఇంకో థమ్స్అప్ బాటిల్ పెద్దది తీసుకొచ్చారు. ఇంకా వాళ్ళిద్దరూ తెచ్చిన డ్రింకులు పక్కన పెడితే మా వదినాలు కూడా ఖాళీగా రాలేదు. ఐస్ క్రీమ్లు అయితే తీసుకొచ్చారనమాట. ప్రీతం ఏ ఫ్లేవర్స్ తెచ్చారు చెప్పురా? వెనిలా, బటర్ స్కాచ్, చోకోరాక్ అండ్ పిస్తా. నేనైతే చాకో తిన్నాను. నాకైతే చాక్లెట్ ఇష్టం అనమాట. ఇంక తేగానే చాక్లెట్ ఫ్లేవర్ది అయితే తీసుకున్నాను. ఇంక పిల్లలు ఇప్పుడే వాళ్ళు తిన్నారు, కొంచెం హెవీగా అనిపిస్తుంది అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టారు. ఇంక చెప్పాను కదా రెస్టారెంట్లోని ఫుడ్ మిగిలిపోయింది అని చెప్పేసి ఇంటికి పార్సిల్ చేయించి తీసుకొచ్చారు. రాత్రికి ఇంకెవరు తింటారో తెలియదు, అక్కడ పెట్టేసాం టేబుల్ మీద. స్వీటీకి వెళ్ళినప్పుడు ఒక గ్లాస్ బియ్యం పెట్టాం అనమాట కుక్కర్లోని. అది మధ్యాహ్నం పూట పెరుగన్నమే తింటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్